సమాజంలోనే మార్పు రావాలి. బాలరాజ్ యాదవ్ గారు ఇందాక మాట్లాడారు, విన్నారు కదా. మనకు సంబంధించిన మంచిని తీసుకోవట్లేదు, చెడు తీసుకుంటున్నాం. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది, గంజాయి వినియోగం పెరిగిపోతుంది. వెంకట్ గారు కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సో మొత్తానికి మరి గతంలో సినిమాలు మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అడుగడుగునా కూడా మరి వినోదాన్ని, వినోదం పేరుతో మనం చూసిన సినిమాల్లో హీరో ఒక ఆదర్శ భావాలు ఉండేది అప్పుడున్న సినిమాల్లో. మరి పిల్లల ఇప్పుడున్న పిల్లలు కావచ్చు, ఇప్పుడున్న సమాజం సంబంధించిన అంశంలో పిల్లల మెంటాలిటీ కావచ్చు, దానికి సంబంధించిన సినిమాలు మాత్రమే వస్తున్నాయి. మనం స్మగ్లింగ్ చేసిన హీరోలు విలన్గా చూపెట్టే వాళ్ళం అప్పుడు, ఇప్పుడు హీరోలుగా చూపెడుతున్నారు. సో ఆ సినిమాలు 100 కోట్లు 1000 కోట్లు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి సంస్కృతి నిజంగా ఈ సమాజానికి ప్రమాదం. సరే, రాజకీయాలు మాట్లాడతాం, పార్టీలు విమర్శలు చేస్తాయి, ప్రతి విమర్శ ఇది రోజు జరిగేదే. కానీ ఒక ఘటన ఏదైతే ఉందో ఆ మిషన్ డాన్ అది రాసుకున్న పిల్లోడు, సరే 10th క్లాస్ చదువుతున్నాడు, వాడికి ఇంకా నోట్స్ రాసుకోవాల్సిన దాంట్లో నేరం ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా దొంగతనం చేయాలి అనే అంశంలో రాసుకున్నాడు. సరే, డబ్బులు తీసుకెళ్ళాడు అంటే దాంట్లో పట్టుబడతాననే భయం. మరి అదే పిల్లోడు మరి చంపితే, మర్డర్ చేస్తే తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూసుకోలేకపోయాడు. సో ఇది నిజంగా సమాజంలో మరి ఇది నేర ప్రవృత్తి పెరిగిపోతుంది పిల్లల్లో. ముఖ్యంగా ఇప్పటికీ చాలా సంఘటనలు జరిగాయి. ఇది మన హైదరాబాద్ నడిబొడ్డున కూకట్పల్లిలో చోటు చేసుకోవడం కావచ్చు. సో ఇట్లాంటి దాన్ని మనం సమాజం ఎట్లా ఆస్వాదిస్తుంది? సో రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా మరి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందంటారా? దీన్ని ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, మీకు అట్లా యువ మిత్రుడు వెంకట్, అట్లాగే మన దూదిమెట్ల బాలరాజు గారు, మిత్రుడు మన దిలీప్ ఆచార్య గారు, 99 ప్రేక్షకులు నమస్కారం. ఈ సామాజిక సమస్య మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మాకు గతంలో సుడిగుండాలను సినిమా అఖిల నాగేశ్వరరావు గారు తీశారు. చాలా ఎట్లాంటి లాభాపేక్షలు లేకుండా అట్లాంటి సినిమాలు ఇప్పుడు చూపించాలంటున్నారు. పిల్లలు ఎట్లా చేస్తారు ఇవాళ మనం ఏదైతే ప్రత్యక్షంగా చూస్తున్నామో, సుడిగుండాలనే సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతంగా చూపించారు. ఆయనే నిర్మాత, ఆయనే మన సినిమా నిర్మాత ఆయనే. కనుక అఖిల నాగేశ్వరరావు గారు ఆనాడు సమాజం చూపెడితే దానికి ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వినోద పన్ను రాయితీ కూడా ఇచ్చింది. ఇవాళ నా ఉద్దేశం సమాజం అంతా చెడిపోలే శ్రీనివాస్ గారు. సమాజంలో 99% మంచిగా ఉండదు, 1% చెడు మొత్తం ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు చూడండి, సినిమా హీరోల నుంచి ఆదర్శం తీసుకోం, మనం దుర్మార్గాన్ని తీసుకుంటాం. ఏదైనా సరే మొత్తం చూసుకోండి. హరిశ్చంద్రుని కథ చదివిన తర్వాత సత్యం బలికితే కష్టాలు వస్తాయని, అసత్యం బలికితే మంచిదే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కాదంటే. ఇప్పుడు ఈ అబ్బాయి విషయానికి వస్తే, నిన్ననే ఒక సంఘటన చూశాను నేను. 11 ఏళ్ల పిల్లాడు పబ్జీ గేమ్ మనకు నిషేధం కదా, పబ్జీ గేమ్ ఆడుతూ తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నాడు, సెల్ ఫోన్ పగలగొట్టిండు. ఆఖరి కౌన్సిలర్ దగ్గరికి పోతే కూడా కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్ దగ్గర చాలా బీభత్సం చేస్తున్నాడు అబ్బాయి. అంటే వరకు మానసికంగా అడిక్ట్ అయిపోయింది. నేను రోజు లైన్స్ మన ట్విస్ట్ అని మేము ఏం చేస్తామంటే, హై స్కూళ్ళకి వెళ్ళి ఈ మన అడల్సెన్స్ అంటే శారీరక మార్పులు జరుగుతుంటాయి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, 8వ తరగతి పిల్లలకు. అటువంటి వాళ్ళ శిక్షణ ఇస్తుంటే ఈ మాదక ద్రవ్యాల కూడా మీద పాఠం ఉంది. ఆ పాఠం నేను స్కిప్ చేస్తున్నాను. ఇక గ్రామీణ ప్రాంతాలకు పాకలేదేమనుకుంటే మా తమ్ముడు అన్నాడు, అన్నయ్య అట్లేం లేదు, సమస్య లేదు, కింద కూడా బాకింది అని చెప్పి. ఇక మాదక ద్రవ్యాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపెడుతున్నాయి సమాజం మీద, పిల్లల మీద ముఖ్యంగా. నేను ఒక వాస్తవం చెప్తాను. నేను మధ్యాహ్నం ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్తుంటే ఊరి బయట అందరూ కూడా మోటార్ సైకిల్ మీద లేకుంటే మన కల్వర్టల మీద కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చున్నారు. వాళ్ళ ఈ కటింగ్స్ చూస్తుంటే ఒక 3 గీతలు 5 గీతలు రకరకాల మన పిట్టగూడు లాగా ఇవన్నీ ఉన్నాయి. నేను ఊళ్ళోకి వెళ్ళాక హరి అన్న మిత్రుడు, ఏం బాబు ఇట్లా మరి ఊరంతా నుంచి వస్తుంటే అందరూ ఒక దాదాపు 20-30 మంది పిల్లలు అక్కడక్కడ ఈ కల్వర్టల మీద కూర్చున్నారు, మోటార్ సైకిల్ మీద కూర్చుని, ఏం సంగతి అని అడిగితే అన్నయ్య మీకు తెలియదు, మొత్తం అంతా ఈ డ్రగ్స్ సప్లై చేసేవాడు మన ఊరికి రోజు వస్తున్నాడు, ఒక 50 మందికి అలవాటు అయిండ్రు. వాళ్ళకట ఏ డోస్ ఎవరికి ఇవ్వాలని అంటే 3 గీతలు ఉంటే ఒకటి, పిట్ట కటింగ్ ఉంటే ఒకటి, వాళ్ళ కటింగ్ ని బట్టి వాడు మా పాత కష్టం అని తెలుసుకొని ఇస్తారట. అంటే అట్లా అందరు పాపం ఫ్యాషన్ కోసం చేసిన కటింగ్ చేసుకున్న వాళ్ళందరూ అటువంటి వాళ్ళు అంటలేను కానీ అట్లా తయారై 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా ఇవాళ స్కూళ్ళ ముందర దొరుకుతున్నాయి. విద్యార్థులు కూడా దానికి అలవాటు అయిపోయినారు. అందుకని చాలా మంది ఏమంటారంటే సెల్ ఫోన్ తప్పు, సెల్ ఫోన్ వాడకుండా చేయాలంటున్నారు. తప్ప నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కత్తితోని కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడి తప్పు. కనుక దాన్ని సామాజిక ప్రయోజనం కోసం వాడుకునే సెల్ ఫోన్లు చాలా ఉన్నాయి.
వాళ్ళ మంచి మంచి సినిమాలు వస్తున్నాయి సార్. నేను చెప్తున్నా కదా, ఉమ్, నేను బెంగళూరులో ఉన్నాను, మా అమ్మాయి రోజుకు ఒక సినిమా చూపెడుతుంది. బ్రహ్మాండమైన సినిమాలు ఈ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో, కొరియన్ భాషలో వస్తున్నాయి. మనం చూపించే క్రమం అంటే మనం ఏం చూపెడుతున్నాం, సమాజం మన పిల్లలకి ఏం చెప్తున్నాం అనేది ఉంటుంది. ఇంటికో పోలీసుని పెట్టిన, ఇంతకుముందు బాలాజీ గారు అన్నట్టు ఏం ఆగాయి, ఇప్పుడు నేరాలు ఆగాయి. నేరాల నియంత్రణకు సామాజిక ప్రయోజనము ఉండే సినిమా చూపించాలి, అవి అట్లా చూపించాలి. దాంతో పాటు సెల్ ఫోన్ వాడకాన్ని ప్రోత్సహించాలి, కానీ దానిలో మంచిని చూపించే ప్రయత్నం చేయాలంటే. రెండవది, ఈ తల్లిదండ్రుల పద్ధతి కూడా, వీళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, చాలా వరకు నియంత్రిస్తే. ఇప్పుడు ఇంట్లో కూడా తల్లిదండ్రులు పోలీసులాగా వ్యవహరిస్తే కూడా పిల్లలు మారి దానికి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా సున్నితమైన అంశం. పిల్లలను మనం బాగా నియంత్రించి ఎక్కడికి పోతున్నా సరే ఆపి అటు పోవద్దు ఇటు పోవద్దు అంటే, మనం చిన్నప్పుడు చూసాం చందమామ కథలలో రాజకుమారుడు ఉత్తరానికి పోవద్దు అంటే ఉత్తరానికి పోతాడు, వాడు ఏదైతే వద్దంటో మాకు చేసే ప్రయత్నం చేస్తాడు. కనుక నేనేమంటున్నానంటే, ఈ మాదక ద్రవ్యాల మీద, అట్లాగే మనకు ఇట్లాంటి ఏది మన రీల్స్ ఇవి చూస్తున్నాం కదా, మీరు వంట ఎట్లా రెసిపీస్ ఎట్లా తయారు చేసే చూపించినట్టే ఈ హత్యలు ఎట్లా చేయాలని చూపిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ డాన్ అని వాడు ఎందుకు రాసుకున్నాడు ఆ పిల్లాడు అంటే, వాడు ఆ రోజు చూసి అయిన తర్వాత అడిక్ట్ అయిపోతున్నాడు. ఆ రకంగా కూడా అయిపోతున్నారు. రామ్మోహన్ గారు ఇందాక బాలరాజ్ యాదవ్ గారు ఒక విలువైన పాయింట్ చెప్పాడు. వాస్తవానికి మొత్తం విన్న చాలా అద్భుతంగా చెప్పాడు, స్పష్టంగా. దాంట్లో సినిమాలకు సెన్సార్ ఉంది సార్, దీంట్లో మరి ఇక సీరియల్లకు సెన్సార్ లేదు. తర్వాత ఇవన్నీ నిజంగా సోషల్ మీడియాకు సెన్సార్ లేదు. ఫేస్బుక్ తీస్తే ఎవడు బూతులు మాట్లాడతాడో తెలియదు. సోషల్ మీడియా వేదికలు చేసుకొని ఎవరిష్టం వచ్చి వాళ్ళ భావ ప్రకటన చేస్తున్నారు. దాంట్లో బూతులు నిజంగా వాళ్ళు మరి కావాలని అంటే ఒక సెన్సేషన్ కోసం చేస్తున్నారు, ఓకే. కానీ అది ఎంత అంటే సమాజంలో అందరం కూడా తల్లిదండ్రుల నుంచి జన్మిస్తాం సార్, సమాజంలో తిరుగుతున్నాం, కొంత సంస్కారం సభ్యత అనేది ఉండాలి. కానీ ఒక సెన్సార్ అయితే దీని మీద అవసరం సార్. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఊటావుటినా దీని మీద ఖచ్చితంగా ఒక నియంత్రణ పెట్టాల్సిందే. ఏ యాప్ కావాలంటే ఆ యాప్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో దీన్ని ఎంతమంది వాడుతున్నారు, దీంతో క్రైమ్ రేట్ ఎట్లా పెరుగుతుంది, సమాజ నిర్మాణం చేయాలి సార్. కుటుంబాలు బాగుపడాలి. సో ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఉచితాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కాదు. ఆ ఓట్లు వేసిన ప్రజలకు, ఆ సమాజ నిర్మాణానికి, ఆ కుటుంబాలు కూలిపోకుండా రోడ్డున పడకుండా ఇట్లాంటి సంఘటనలు ఇవి అసలు ఆ పిల్లోడి తప్పు చేయడానికి కారణం ఎవరు? కేవలం సెల్ ఫోన్. నాకు తెలిసినంత వరకు ఆ పిల్లోడు ఆపరేషన్ డాన్ అని మిషన్ డాన్ అని రాసుకోవడం కావచ్చు. సో దీంట్లో ఇదంతా సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తిని నియంత్రించాల్సిన బాధ్యత ముందుగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే అది అందుబాటులో లేదనుకోండి సార్, అవి వాళ్ళు చూడరు కదా. సో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ ఈ అంశంలో ఇప్పటికే చాలా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. తర్వాత చాలామంది సినిమా ప్రముఖులు కూడా ప్రమోట్ చేయడం కావచ్చు. సమాజాన్ని పునరుద్ధరించడం అంటే కేవలం ప్రజలకు ఏదో సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు. సో సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తి కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా అందరం ఆలోచించాలి. ప్రభుత్వం కూడా దీని పట్ల ఏ యాప్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా దృష్టి సారించాలంటారా? నిన్న గేమింగ్ యాక్ట్ కూడా వచ్చింది కదా, మంచిది అంటున్నాడు. అవును, ఇప్పుడు గేమింగ్ యాక్ట్ లో కూడా నేను మంచి పరిణామాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా యాప్స్ దాన్ని తీసేయొచ్చు. చాలా ఇప్పుడు పబ్జి గేమ్స్ లాంటివి ఇప్పటికే పోయినాయి, కానీ మళ్ళీ కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి శ్రీనివాస్ గారు. చూస్తుంటే మనకు కొన్ని అయితే మనం నియంత్రించలేం కూడా, కొన్ని యాప్స్ కొన్ని నియంత్రించగలుగుతాం, రెండు కూడా. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ లో మీకు మొత్తం నెట్ అంతా ఒక దగ్గర ఒక ప్రాంతం అంతా నిషేధిస్తున్నాం కదా, లేకుండా చెప్తున్నాం కదా. ఇది కూడా చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంటది. కానీ ప్రభుత్వాల బాధ్యత ఒకటే కాదు, కేవలం యాక్ట్ రావడం. అడ్వకేట్ చెప్తున్నాను, యాక్ట్ కొత్తగా ఎన్ని యాక్ట్లు తీసుకొచ్చినా లాభం లేదు. సామాజిక అవగాహన, పిల్లల్లో మనకు నైతిక విలువలు నేర్పడము, దాంతో పాటు చాలా నేనేమంటున్నా అంటే చెడిపోయింది చూస్తున్నాం. 190 మంది పిల్లలు బాగానే ఉన్నారు ఇప్పటికి కూడా అంటున్నాడు. వాళ్ళకి ఈ 10 మంది పిల్లలు చెడిపోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాం. సామాజికంగా ఒకటి ఉంటే, ఇప్పుడు గుండెడు తేనెలో కూడా చిన్న నీళ్ళ చుక్క విషం అయిపోద్ది కదా, ఇది అంతే అంటున్నాడు. దీన్ని ఆ మిగతా 10 వర్గాన్ని వేరు చేయడం ఒకటి, సెల్ ఫోన్లను వాడే క్రమంలో ఎట్లా చేస్తే బాగుంటుంది అవగాహన సదస్సులు పెట్టడం ఒకటి. సామాజిక మనందరి బాధ్యత. మీరు చేస్తున్న మంచి ఏదైతే ఇప్పుడు ఒక అరగంట చర్చ చేసుకుంటున్నాం కదా, ఇది మంచిదే అంటున్నాను. ఇట్లాంటిది ఎక్కువ ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. చట్టాలు ఉంటాయి, చట్టాలు అమలు కావాలంటే ఆ చట్టాలు అమలు చేసే సామాజిక మన నేపథ్యం కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది అంటున్నాడు. ఇంతకుముందు వాతావరణ గారు చెప్పారు కదా, ఇవాళ తెలంగాణ ఉద్యమం కానీ భారతదేశం జాతీయ ఉద్యమంలో కానీ ఎంతమంది యువత పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కాన్సెప్టే లేదంటున్నాడు. ఇవాళ సామాజిక ప్రయోజనం అవసరమయ్యే దాని మార్కులు ఇవాళ ర్యాంకులే తప్ప చూస్తున్నారు తప్ప
ప్రైవేటైజేషన్, చదువు ప్రైవేటైజేషన్ వల్ల కూడా సమస్య. నేను చెప్తున్నా, రోజు నేను గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పాఠం చెప్పొస్తున్నాను అంటే, నేను టీచర్ని కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవకాశం ఉంది, బయట వాళ్ళు రాణిస్తారు. ఇవాళ అదే ప్రైవేట్ స్కూల్లో పేరెంట్నే లోపలికి పోనీయరు. ఇది ఎట్లా వానికి ఏమొస్తుంది? అంబేద్కర్ విగ్రహం ఎట్లా తెలుస్తుంది? నేను చిన్న బాలరాజు గారు చెప్తుంటే నాకు మంచి జ్ఞాపకం వచ్చింది. ఒకసారి నేను కాచిగూడ చౌరస్తాలో ఒక విగ్రహాన్ని చూపించి ఇది ఎవరిది అని అడిగినాం మీడియా తరఫున. ఒక్కడు చెప్పలేకపోయాడు. వీర సావర్కర్ విగ్రహం అది, బస్ట్ సైజ్ ఫోటో ఉంటది. అంబేద్కర్ ని గుర్తుపట్టలేని సమాజం, నేను చెప్తున్నా ఇంకా దుర్మార్గం. అంబేద్కర్ గాంధీని గుర్తుపట్టలేని సమాజం ఉందంటే సామాజిక బాధ్యత మొత్తం మర్చిండ్రు. విద్యా విధానంలో మార్పులు కూడా రావాలి. జాతీయ విద్యా విధానంలో ఏవైతే కొన్ని చేస్తున్నారో, నేను జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. దానిలో ఈ మార్కులు అని కాకుండా మూల్యాంకన పద్ధతులు మార్చింది సార్. విద్యా విధానంలో కూడా మార్పులు వస్తాయి. దాన్ని మనం ఇంకా మొదలు పెట్టలేం, మన రాష్ట్రంలో మొదలు పెట్టాలంటున్నాను నేను. ఎందుకంటే మీరు మూల్యాంకన రామాయణం మొత్తం చదివిన తర్వాత రాముడికి సీత ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటే లాభం ఏంది అంటున్నాను నేను. ప్రశ్న జవాబు మాత్రం నేర్చుకుంటున్నాను. అట్లా కాదు, దాని సారాన్ని చదువులలో సారం వల్ల చదివి తండ్రి అని భక్త ప్రహ్లాద సినిమా అంటారు. ఇప్పుడు నరసింహ సినిమా కూడా అదే చెప్తున్నది. ఇంకా ఏమంటే సామాజిక ప్రయోజనం గల చిత్రాలు చూపించడం. నేను ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు అబ్బాయి సహస్రం చంపిన దాన్ని చూసుకుంటే సుడిగుండాలు అనే సినిమా చాలా మంది చూడకపోతే చూడండి, దాన్ని మళ్ళీ థియేటర్లో వేయాలంటున్నాడు. సేమ్ హత్య చేస్తారు పిల్లలు. దానికని ఇట్లాంటి వాటిని మనం కూడా ప్రసారం చేద్దాం. సామాజిక బాధ్యత మనందరికీ కూడా ఉంది అంటున్నాను. ఓకే సార్, మరొకసారిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక పొలిటికల్ అంశం తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తుంది. నిజంగా ఇది అందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటికే మరి 5 నెలలుగా కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఒక మంచి స్టెప్ తీసుకోబోతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నియమించాలి. బాలరాజు యాదవ్ గారు ఎట్లా చూస్తారు? ఆ ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్ కరెక్టే అంటారా? ఇప్పుడు మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితిగా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే అంశం ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టిన డిక్లరేషన్ బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలనే డిమాండ్ ని